తను చిదంబరం అనేటువంటి ఆయనే ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన హయాంలో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ చెంచాడు మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి దశలో కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఇప్పుడు మోడీ వచ్చాక, అంటే అప్పుడు 11వ స్థానంలో ఉన్నది భారతదేశం ప్రపంచంలో, ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. 3కి తీసుకెళ్తానంటున్నారు. అది దాని మీద చిదంబరం కూడా అది సాధ్యమే అని చెప్తున్నారు. ఇప్పుడు తన వల్ల కాంది ఇప్పుడు వీళ్ళు చేశారని గణాంకాల పరంగా అనివార్యమైన ఒక అంశాన్ని ఎన్నికల వాగ్దానంగా మలిచి అతిశయోక్తులు చెప్పడంలో ప్రధాని మోడీ ఆరితేరారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. ప్రధానమంత్రి పదవిలో ఎవరున్నా సరే మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమన్నారు. అత్యధిక జనాభా కలిగిన దేశం, మనం ఆ స్థాయికి చేరడంలో మ్యాజిక్ ఏమీ ఉండదని పేర్కొన్నారు. అయితే ఎంత సమయం ఆ స్థాయిని అందుకుంటామనేది ముఖ్యమని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. స్థూల జాతీయోత్పత్తి జీడీపీ ఆధారంగా మన దేశం ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాలు మనకన్నా ముందున్నాయి. జీడీపీ పరంగా 2004లో భారత్ ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. 2014 నాటికి 7వ స్థానానికి చేరుకుంది. 2024లో 5వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా ప్రధానిగా ఎవరున్నా 3వ స్థానానికి చేరుకుంటుంది. ఇందులో ఎటువంటి మాయాజాలం లేదు. మనకున్న జనాభాతోనే ఇది సాధ్యమవుతుందని చిదంబరం పేర్కొన్నారు. అయితే ఒకవేళ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు నిజమైన కొలమానం జీడీపీ కాబోదని, తలసరి ఆదాయం అసలైన గీటరాయని చిదంబరం అభిప్రాయపడ్డారు. భారతీయుల తలసరి ఆదాయం $2,731 అమెరికన్ డాలర్లు, గ్లోబల్ ర్యాంకుల పరంగా 136వ స్థానంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి 2024 అంచనాలు గుర్తు చేశారు. అంతేగాని మరి ఆయన టైంలో ఏమైంది అన్నటువంటిది మాత్రం చెప్పరు. అదే విచిత్రం అన్నమాట.